మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 199. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెచ్చటి ఊపిరి తన నుదుటిన తగులుతున్నట్లు అనిపించగానే తల పైకెత్తి చూస్తుంది వసుధార. ఇంచు గ్యాప్లో ఉంటాడు విరాజ్ వసుధారకి. అంత దగ్గరగా విరాజ్ని చూడగానే వసుధారకి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసి వెనక్కి పడబోతుండగా వసుధార పడకుండా విరాజ్ వసు చేతిని పట్టుకుని ఒక్కసారిగా లాగగానే వసుధార డైరెక్ట్గా విరాజ్ గుండెలపై పడుతుంది. వసుధార అలా పడగానే తనకి లోపల అలజడిగా అనిపిస్తుంది. కానీ విరాజ్ బాబుకి అలాంటివేమీ ఉండవగా వెంటనే విరాజ్ వసుధారని కొంచెం దూరం జరిపి ఇంకొకసారి నీ నోటి నుండి నేను ఏం చెప్పినా నో అన్న మాట వచ్చిందంటే ఇక్కడే చంపేస్తాను, అర్థమైందా? ఈ రోజు నుండి అమ్మమ్మకి ఏం కావాలో ప్రతిదీ నేనే చూసుకుంటాను. అలాగే నీ బాధ్యత కూడా నాదే. నాకు ఇష్టం లేదు, నేను దీనికి ఒప్పుకోను అన్నావనుకో, ఏ నోటితో అయితే అన్నావో ఆ నాలుక లేకుండా ఒక చాకు తీసుకొచ్చి నాలుకని కట్ చేసేస్తాను. ఇంకొకసారి నోరు మెదపకుండా ఉంటావు. పోనీలే, చిన్నపిల్లవని ఇలా చెబుతున్నాను అని విరాజ్ అనగానే వసుధార విరాజ్ వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, నేను చిన్నపిల్లనా? ఈ టైగర్ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పైగా నో చెబితే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నిజంగా ఈ టైగర్ యాటిట్యూడ్ చూస్తే చంపేసినా చంపేస్తాడు. బాబోయ్, ఎందుకు ఈ టైగర్ దగ్గర నోరు మెదపకుండా ఉండడమే బెటర్. నో అని చెప్పాను, మొత్తానికి నన్ను ఏ సముద్రంలోకో పడేసినా పడేస్తాడు. అలాంటి సాడిస్ట్ లాగా ఉన్నాడు. ఇలా ఇరుక్కుపోయానేంటో ఈ టైగర్ దగ్గర అని మనసులో అనుకుంటూ ఉంటుంది. విరాజ్ ఒక అడుగు ముందుకు వేసి ఏంటి, నీ దగ్గర నుండి సమాధానం రావడం లేదు అని కోపంగా అనగానే అయ్యో సార్, ఇప్పుడే కదా అంత వివరంగా చెప్పారు, ఇంకెందుకు నో అని అంటాను? నాకు ఇప్పుడప్పుడే చచ్చిపోవాలని లేదు. అసలు ఇంకా పెళ్ళి కాలేదు, పిల్లలు కూడా పుట్టలేదు. ఏమీ అనుభవించకుండా చచ్చిపోయాననుకో దయ్యంలాగా మారిపోతాను. అందుకే నాకు బ్రతకాలనుంది అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి విరాజ్ పెదవులపై చిరునవ్వు తెప్పిస్తుంది వసుధార. అప్పటి వరకు రౌద్ర రూపం దాల్చిన విరాజ్ ఫేస్లో నవ్వు చూసేసరికి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు వసుధార కనురెప్ప వేయకుండా అలాగే విరాజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. విరాజ్ ఒక నిమిషం అలాగే నవ్వి వసుధార ఫేస్ పై చిటిక వేసి నువ్వు రెడీ అయ్యి అమ్మమ్మని కూడా రెడీ చేయి, త్వరగా, క్విక్ అని చెప్పి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు. అబ్బా, ఈ టైగర్ నవ్వితే నిజంగా చాలా అందంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు చూడు ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ముఖం సీరియస్గా పెట్టుకుని ఉంటాడు. ఏదేమైనా ఈ టైగర్ నవ్వుని నేను చూసేశానుగా అని చిన్నపిల్లలాగా నవ్వుకుంటూ రెడీ అవుతుంది వసుధార. కొంత సమయం తర్వాత వసుధార రెడీ అయ్యి వాళ్ళ అమ్మమ్మని కూడా రెడీ చేసి హాల్లోకి తీసుకువస్తుంది. అమ్మమ్మ ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి కాఫీ పెట్టుకుని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి విరాట్కి వాళ్ళ అమ్మమ్మకి ఇస్తుంది. ముగ్గురు కాఫీ తాగి అక్కడి నుండి బయటికి రాగానే విరాజ్ వాళ్ళ అమ్మమ్మని జాగ్రత్తగా తన కారులో వెనుక సీట్లో కూర్చోబెడతాడు. వసుధార విరాజ్ వైపు చూసి నేను స్కూటీలో వస్తాను అని అనగానే విరాజ్ వసుధార చేతిని పట్టుకుని ఒక్కసారిగా ఫ్రంట్ సీట్లోకి తోసేసి కారు స్టార్ట్ చేస్తాడు. నిజంగా సాడిస్ట్ లాగా ఉన్నాడు ఈ టైగర్. ఎంత గట్టిగా పట్టుకున్నాడో. అమ్మ బాబోయ్, నా చేతిలో బోన్స్ అన్నీ విరిగిపోయాయేమో. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోవాలి అని అనుకుంటూ చేతిపైన విరాజ్ ఫింగర్ ప్రింట్ స్పష్టంగా కనిపించడం వలన బిక్కముఖం వేసుకుని విరాజ్ వైపు చూస్తుంది. విరాజ్ డ్రైవ్ చేస్తూనే అమృత వైపు చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని సీరియస్గా అడగగానే వెంటనే తల తిప్పేసి విండో వైపు బయటకు చూస్తూ చూసి అదృష్టం కూడా లేదా నాకు,
అయినా ఇందాకే కదా ఎంత చక్కగా నవ్వాడు, మళ్ళీ మొదటికే వచ్చాడు ఈ టైగర్. అయినా ఎప్పుడు చూసినా ఎందుకింత కోపంగా ఉంటాడు? ఎవడో ఈ టైగర్ ఆస్తంతా దోచేసుకున్నట్లు ముఖం అలా పెట్టకపోతే చిన్నగా నవ్వచ్చు కదా. ఆహా, అలా నవ్వితే టైగర్ ఎందుకు అవుతాడు అని వసుధార మనసులో విరాజ్ని ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటుంది. ఆఫీస్కి లీవ్ పెట్టావా అని అడుగుతాడు విరాజ్. అయితే వసుధార విరాజ్ని తిట్టే ప్రోగ్రాంలో ఉండడం వలన విరాజ్ మాటలు తనకి వినిపించవు. నిన్నే ఏం మాట్లాడవేంటి అని కొంచెం గట్టిగా అనగానే వసుధార వెంటనే విరాజ్ వైపు చూసి ఏంటి అని భయంగా అడుగుతుంది. నీకు నిజంగానే చెవుడుందా ఏంటి? ఎన్నిసార్లు పిలవాలి అని చిరాకుగా డ్రైవింగ్ వైపు దృష్టి పెడతాడు. అసలిప్పుడు నేనేమన్నాన్ని ఈ టైగర్కి మళ్ళీ కోపం వచ్చింది? నన్ను ఏమన్నా అడిగాడా అని డౌట్గా విరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత విరాజ్ కారు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగుతుంది. ఆ హాస్పిటల్లోనే విఐపి రూమ్ బుక్ చేస్తాడు విరాజ్. ఇద్దరిని ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఇక్కడే ఉండండి, నేను డాక్టర్ని కలిసి వస్తాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు విరాజ్. కొంత సమయం తర్వాత ఇద్దరు నర్సులు వచ్చి పార్వతి గారికి కొన్ని టెస్టులు చేయాలని చెప్పి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు. విరాజ్ వసు వైపు చూసి నీకు స్పెషల్గా చెప్పాలా, కూర్చో, అమ్మమ్మకి కొన్ని టెస్టులు చేయాలి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు చేయాలనేది డాక్టర్స్ చెబుతారు, అర్థమైందా అని అనగానే వసు అటు ఇటు తల ఊపి అక్కడున్న చైర్లో కూర్చుంటుంది. విరాజ్ మాత్రం వసుధార వైపు ఒక్కసారి కూడా చూడడు, మొబైల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వసుధార మాత్రం విరాజ్ వైపు చూస్తూ ఏంటో ఈ మనిషి, పక్కన నేనొక దాన్ని ఉన్నానన్న విషయం గుర్తుందా? ఇంత అందమైన అమ్మాయి పక్కనుంటే ఎవరైనా ఫ్లర్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. అసలు ఈ టైగర్కి అసలు మనసుందా, లేకపోతే ఆ మనసు ప్లేస్లో ఒక పెద్ద బండరాయిని కానీ పెట్టుకున్నాడా? నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ టైగర్ ఏ అమ్మాయిని ఇష్టపడి ఉన్నాడు, అందుకే ఇలా ఉన్నాడు అని అనుకుంటుంది. పాపం వసుధారకి తెలియదు కదా విరాజ్ వైష్ణవిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని. మరి తెలిసిన రోజున వసుధార ఎలా రియాక్ట్ అవుతుంది ముందు ముందు ఎపిసోడ్స్లో చూడాలి. తర్వాత విరాజ్ విలియమ్స్కి కాల్ చేసి విక్రమాదిత్య వచ్చాడా లేదా కనుక్కుంటాడు. విలియమ్స్ ఇంకా రాలేదని చెప్పగానే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ చూడమని, తనకు కొంచెం బిజీగా ఉంటాడని చెప్పి విలియమ్స్కి ఆఫీస్ కన్స్ట్రక్షన్ వర్క్ అప్పచెప్పుతాడు. అలాగే వైష్ణవిని వెతకమని చెప్పిన పర్సన్కి కాల్ చేసి వైష్ణవి గురించి ఏమన్నా తెలిసిందా అని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చివరికి ఏమీ తెలియలేదని తెలియగానే ఒక నిట్టూర్పు విడిచి ట్రై చేయండి బట్ సీక్రెట్గా జరగాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత రూమ్లోకి రాగానే వసుధార నోట్లో తన చేతిని పెట్టుకుని గోర్లు కొరుకుతూ ఆలోచిస్తూ ఉంటుంది. విరాజ్ వసుధార వైపు చూసి ఆకలిస్తే క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిను, అంతేగాని గోళ్ళు కొరుక్కుని తింటావెందుకు అని సీరియస్గా అనగానే వెంటనే తన నోట్లో నుండి చేతిని తీసేసి విరాజ్ వైపు భయంగా చూస్తూ అది అమ్మమ్మకి ఆపరేషన్ ఎలా జరుగుతుందో అని భయంగా ఉంది అని నెమ్మదిగా అంటుంది. అలాంటి భయాలేమీ పెట్టుకోకు, అమ్మమ్మకి ఆపరేషన్ చేసేవాళ్ళు ఫారెన్ నుండి వస్తున్నారు, సో ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు, అర్థమైందా అని సీరియస్గా అనగానే అంటే మీరే వాళ్ళని రప్పిస్తున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసుధార. అవును అని అనగానే వసుధార మనసులో ఎందుకు ఇదంతా మా కోసం చేస్తున్నారు, ఒకవేళ నన్ను ఇష్టపడుతున్నాడా అని అనుకుంటే అబ్బే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు, మరి ఇంకెందుకు చేస్తున్నాడు అని ఆలోచనలో పడుతుంది వసుధార.